యా సార్, యాక్చువల్లీ ఇది జస్టిస్ ఎన్ హరినాథ్ అనేటువంటి జడ్జి ఇచ్చినాడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక క్రిమినల్ పిటిషన్ ను ఏలో చేస్తూ ఇచ్చిన తీర్పు మీద ఎస్ఎల్పి ఫైల్ చేసినారు వాళ్ళ సుప్రీం కోర్టులో కూడా. అయితే ఈ రోజు ఇచ్చిన జడ్జ్మెంట్ లో ఎవరైతే ఇచ్చిన సీనియర్ జడ్జి ఉన్నాడో ఆయన గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి చీఫ్ జస్టిస్ గా కూడా ఉండే సార్. ఆ విషయం కూడా మనం గుర్తించాలి. తర్వాత రెండోది ఏంటంటే యాక్చువల్లీ ఇప్పుడు ఏదైతే జస్టిస్ ఎన్ హరినాథ్ ఇచ్చిన జడ్జ్మెంట్ లో గతంలో సుప్రీంకోర్టు చాలా సార్లు డిక్లేర్ చేసిన దాన్నే ఉటంకిస్తూ ఒక కోటిరెడ్డి అనే అతని విషయంలో కూడా ఈ తీర్పు జరిగిందనమాట. అతని పేరు వచ్చేసేసి అక్కల్ల రామరెడ్డి వర్సెస్ సో అండ్ సో అని. అయితే ఇందులో ఒక మెయిన్ ప్రధానమైన అంశం దట్ హ్యాస్ టు బి గాన్ ఇన్ టు ఏంటంటే ఎస్సీలకు ఒక స్టేటస్ ఇచ్చింది కానీ ఎస్సీ అత్యాచారాలను నిరోధక చట్టం తీసుకొచ్చిన వాటి మూల ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఎస్సీలుగా ఈ సమాజంలో ఉంటున్నప్పుడు కొన్ని రుగ్మతలకు, కొన్ని రకాల అంటరానితనము, తర్వాత సోషల్ గా సొసైటీలో ఒక రకమైనటువంటి న్యూనత భావానికి గురవుతున్నారు. వాళ్ళు ఏం తప్పు చేయకుండా కూడా సభ్య సమాజం వాళ్ళ పట్ల చిన్న చూపుతో వీళ్ళు చాలా ఫ్రీగా వచ్చినారు, వీళ్ళని ఏమైనా చేయొచ్చు, వీళ్ళ మీద అత్యాచారాలు చేయొచ్చు, మానభంగాలు చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు అనేటువంటి ఒక భావనలో వాళ్ళ పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ఈ అగ్రకులాలు తర్వాత ఇతర వర్గాల వాళ్ళ అత్యాచారాల నుంచి వీళ్ళని రక్షించాలన్న ఒక పరమ పవిత్రమైనటువంటి ఉద్దేశంతో ఈ చట్టం తీసుకొని వచ్చినారు. తర్వాత ఆ చట్టం లోపల యాంటిసిపేటరీ బెయిల్ కూడా లేకుండా చేసినారు జస్టిస్ బిపి జీవన్ రెడ్డి గారు. దెర్ ఇస్ నో యాంటిసిపేటరీ బెయిల్ మెయింటైనబుల్ వెన్ ది క్రైమ్ ఇస్ బుక్డ్ అండర్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ అగైన్స్ ఎస్సీ ఎస్టీ పీపుల్ అని చెప్పినారు. తర్వాత కాలంలో కూడా కంప్లైంట్ ను చదివిన తర్వాత వెదర్ ది అబ్యూజ్ ఇస్ పబ్లిక్లీ డన్ ఆర్ నాట్, అంటే ఎట్లా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎస్సీ అతన్ని వాళ్ళు సహజంగా జనరల్ గా రాసేటిది ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు లంబడోళ్ళు అయితే లేకపోతే వేరే ఎస్టీ వాళ్ళు అయితే వాళ్ళు ఏం రాస్తారు, అరే లంబడోడా అది ఇది అని మోటు పదాలు రాస్తారు. అటని ఎస్సీలు అయితే అరే మాదిగోడా అని నన్ను ఇట్లా తిట్టినారు మాటలు మాట్లాడకూడదేమో మనం. లేదు అది సార్ మన చట్టం గురించి చట్టంలో ఉన్న విషయం పొందుపాటు చెప్తున్నాను సార్. ఇవి ఉంటేనే అది కూడా పబ్లిక్ వ్యూ లో ఉంటే తప్ప ఇతరత్రంగా అది అఫెన్స్ కాదు అని ఆ చట్టమే చెప్తుంది. ఇప్పుడు మనం కొత్తగా చెప్పేదంటూ ఏం లేదు, అది చట్టమే దాని మూల ఉద్దేశం. పివి నరసింహారావు గారి టైంలో ఈ చట్టం వచ్చిందన్నట్టు. అంటే మూల ఉద్దేశాలను దృష్టిలో పెట్టుకొని ఒక పర్టికులర్ జాతి ఏదైతే తరతరాలుగా ఒక రకమైనటువంటి రుగ్మతలకు, ఒక రకమైనటువంటి వివక్షకు గురవుతున్నారో వాళ్లను రక్షించడానికి ఇచ్చింది. ఇప్పుడు నదిలో కొట్టుకుపోయే వాడికి ఒక వస్తువును మనం ఆధారంగా ఇచ్చేటువంటి దాన్ని గట్టి మీద ఉన్నవాడికి ఇయ్యంగా సార్ ఇస్తామా? కొట్టుకుపోయే వాడికి సమాజంలో సమర్థిస్తున్నారా సుప్రీంకోర్టు? నేను సమర్థించకపోయినా అండర్ ఆర్టికల్ 142 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇట్ ఈస్ ది లా ఆఫ్ ద ల్యాండ్. ఇక్కడ నా సమర్థనతో సంబంధం లేదు. అక్కడ చట్టం ఏం చెప్తుంది, సుప్రీంకోర్టు ఏం అంటే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఇప్పుడు మతం మారినా సరే వాళ్ళకి అట్రాసిటీస్ అన్నది జరుగుతున్నాయి, ఇంకా మతం మారినా సరే కులపరమైన వివక్ష ఉంది అన్నది ఒక ఆర్గ్యుమెంట్. ఎస్, రిజర్వేషన్ క్లెయిమ్ ఎట్టి పరిస్థితిలో చేయకూడదు, ఎందుకంటే అది చాలా క్లియర్ గా సెటిల్డ్ లా. బట్ అట్రాసిటీస్ యాక్ట్ ఇక్కడ వర్తించదు అన్న పాయింట్. అట్రాసిటీ విషయం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు వేరే వ్యక్తులు కొట్లాడుకున్నారు, ఒకళ్ళని తన్నుకున్నారు, కొట్టుకున్నారు, గుద్దుకున్నారు, చంపుకున్నారు, హత్యాయత్నం చేస్తున్నారు. ఇవన్నీ ఇండియన్ పీనల్ కోడ్ లో కూడా రకరకాల ప్రొవిజన్ కింద వాటి మీద ట్రయల్ జరుగుతుంది. ఇప్పుడు అట్రాసిటీస్ అనేది it is only referable to a community which belong to scheduled castes or scheduled tribes under the constitution. So the question is whether the gentleman or the gentlewoman, whoever it is, belong to SC or ST అనేది ఒక యాసిడ్ టెస్ట్ అన్నమాట. సో కాబట్టి ఇక్కడ మనము ఈ చట్టము వాళ్ళకు వర్తించదనేది సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందో ఈ తీర్పును సమర్థించడం ద్వారా మనం ఎస్సీలను కానీ ఎస్టీలను కానీ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ని కానీ కన్వర్టెడ్ ట్రైబల్ పీపుల్ కానీ మనం వ్యతిరేకించడం కాదు. ఇక్కడ ఒక తీర్పు పాఠం యొక్క పర్యవసానం ఏంది, దాని ప్రభావం ఏంది, సమాజంలో ఎందుకు సుప్రీంకోర్టు అంత కోర్టు ఆ తీర్పు ఇచ్చింది అని అంటే చాలా తక్కువగా ఉన్నటువంటి సమాజం ఎవరైతే వివక్షకు గురవుతున్నారో వాళ్ళకి ఇవ్వాల్సి, ఇప్పుడు మధ్యాహ్న భోజన పథకాన్ని ఎవరికైతే ఇవ్వాలో దాన్ని మనం మిగిలించుకొని సార్ ఇంటికి తీసుకొని పోయి తింటే మనం ఒప్పుకుంటామా? ఒప్పుకోము. ఎందుకు? మధ్యాహ్న భోజన పథకం అనేది ఫలానా పర్టికులర్ కేటగిరీ వాళ్ళకే చెందింది, వాళ్ళకే ఇవ్వాలని.
అట్లనే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ కూడా ఫలానా కేటగిరీ వాళ్లకు ఫలానా రుగ్మతులు ఉన్న వాళ్ళకే ఇవ్వాలని కాన్స్టిట్యూషనల్ లో ప్రొవిజన్ ఉండంగా కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ కు తూట్లు పొడుస్తూ రకరకాల ప్రవర్తనలు చేస్తూ సమాజంలో ఏ వివక్షకు గురిగాని వాళ్ళు కూడా కేవలం మేము ఎస్సీలము ఎస్టీలమని చెప్పుకుంటూ ఏదైతే రిజర్వేషన్ శరత్ గారు ఒక్క నిమిషం సారీ డిస్టర్బ్ చేస్తున్నా. ప్రవీణ్ కుమార్ గారు ఎక్కడ బయట ఉన్నారు, ఒకసారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒపీనియన్ తీసుకుని మళ్ళీ మీ దగ్గరకు వస్తాను.